రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం స్మోక్ బాంబ్ ఘటన వెనుక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ జూను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్ ముందు లలిత్ జూ స్వయంగా లొంగిపోయాడు. పార్లమెంట్ లోపల బయట అలజడి సృష్టించేందుకు కుట్ర అమలులో కీలక పాత్రధారి లలిత్ జూతో పాటు మహేష్, కైలాష్ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. పార్లమెంట్ బయట నీలం మరో వ్యక్తి హంగామా సృష్టిస్తుంటే వీడియో చిత్రీకరించిన తర్వాత లలిత్ జూ అక్కడి నుంచి పారిపోయాడు. ఇద్దరు దుండగులు సాగర్ శర్మ, మనోరంజన్ బుధవారం మధ్యాహ్నం 0 అవర్ సమయంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూకి డబ్బాల నుంచి రంగురంగుల పొగను విడుదల చేసి నినాదాలు చేశారు. అదే సమయంలో అమోల్ షిండే, నీలం అనే మహిళ పార్లమెంట్ ప్రాంగణంలో తానా షాహీ నహీ చలేగి అంటూ నినాదాలు చేశారు. వారు రంగు పొగ సృష్టించే బాంబులను ప్రయోగించారు. డిసెంబర్ 13న పార్లమెంట్పై దాడి జరిగిన 22 ఏళ్లు పూర్తయిన రోజునే భద్రతా ఉల్లంఘన ఘటన జరిగింది. ఆ ఘటన తర్వాత లలిత్ మోహన్ జూ బస్సులో రాజస్థాన్లోని నాగౌర్కు చేరుకున్నారు. అక్కడ తన ఇద్దరు స్నేహితులను కలుసుకొని ఓ హోటల్లో రాత్రి బస చేశాడు. అయితే పోలీసులు తన కోసం గాలిస్తున్నారని గ్రహించిన జూ తిరిగి బస్సులో ఢిల్లీకి రావాలని నిర్ణయించుకున్నాడని ఢిల్లీ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు. తీవ్రంగా గాలించిన తర్వాత లలిత్ జూను పోలీసులు అరెస్ట్ చేశారు. లలిత్ జూ కోల్కతా వాసి, వృత్తిరీత్యా టీచర్. అతన్ని నేడు కోర్టులో ప్రవేశపెడతారు. కాగా పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురు మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్, ధన్రా షిండే, నీలం దేవిలకు కోర్టు 7 రోజుల రిమాండ్ విధించింది. వారిని దర్యాప్తు కోసం 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. కోల్కతాలోనూ మైసూర్లోనూ స్పెషల్ బృందాలు వెళ్లి ఘటనపై ఇంకా ఆరా తీస్తున్నాయి.